హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగో చూడండి, ఇది మా పెరడు తెలుసు కదా మీకు అందరికీ. నేనైతే ఈరోజు దీంట్లో పత్తులు పెడుతున్నా. ఈరోజు అయితే మా పెరట్లో నేనైతే పత్తులు పెడుతున్నా ఫ్రెండ్స్. మాకు కొన్నే పడతాయి, ఇదిగోండి కొన్నే, ఇవే కొనుక్కొచ్చినాము. కొన్నే, చిన్న పెరడు కదా అందుకే కొన్నే పడతాయి. ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి. ఓకేనా? నేనైతే పత్తి పెట్టడం స్టార్ట్ చేస్తాను. ఇదిగోండి, ఈరోజు అయితే నైట్ అయితే కొంచెం వర్షం ఎక్కువ పడింది. ఎక్కువ పడడం వల్ల ఇంకా ఎవరైతే పిలవలేదు. అంటే కొన్ని రాగడి భూములు అట్లా ఉంటాయి కదా, బాగా బురద బురద ఉంటుంది కదా, అందుకోసమని ఈరోజు ఎవరు విలువలేరు. మాదే పెరడు ఉంది కదా ఇక్కడ, అయితే మాది కొంచెం ఉష్క కొంచెం బండలు అట్లుంటుంది. దీని ఏమంటే చౌక భూములు అంటారు కదా, మాది అయితే అట్లుంటుంది. అందుకోసమని ఇంకా మాదైతే వేరే మామయ్య వాళ్ళు, మా చిన్నమ్మ వాళ్ళది పక్కది ఉంది కదా, ఇవన్నీ మా చిన్నమ్మ వాళ్ళ ఇవన్నీ అయితే మా అయితే ఈరోజు వచ్చేసిండు. అయితే ఇంటికాడ ఉన్నా కదా, ఇక అనుకోకుండా ఈ పని కూడా కంప్లీట్ చేసుకుందాం అన్నట్టుగా అయిపోయింది. ఈరోజు అయితే వచ్చేసిండు, కానీ మా దగ్గర అయితే విత్తనాలు టైంకి లేకుండా ఇంకా వేరే వాళ్ళ దగ్గరనైతే తీసుకొచ్చినాము. తీసుకొచ్చి అయితే ఇంక ఈరోజు ఇంటికాడ ఉన్నాం కదా అని ఇంక ఈరోజు అయితే ఈ పని కంప్లీట్ చేసుకుందామని చేస్తున్నా. చూడండి, కొంచెం ఎండనైతే ఎక్కువనే కొడుతుంది. అసలు తెల్లారేదాకా వర్షం పడ్డది. తెల్లారిన తర్వాత ఇంకా ఎండనైతే ఎక్కువ స్టార్ట్ చేసింది. ఇవైతే ఇన్ని రోజులు ఖాళీగా ఉండే అసలు ఈ భూములన్నీ మా అయితే, ఎందుకంటే చేసేటోళ్ళము కానీ కాకపోతే కందేసేటోళ్ళము. కందేస్తే మొత్తము పందులు అన్నీ వచ్చి అంగడి వేసిపోయేటి, మొత్తం కొమ్మలన్నీ ఇరిసేసేటి, మొత్తం ఆ కాయలు ఏం లేకుండా వేసేటి అట్లా. అందుకోసమని ఇంకా కంది వేయడం అయితే బంద్ చేసినాము. బంద్ చేసి 3 years అవుతుంది. ఇంకా పత్తి పెట్టుకుంటున్నాము. ఒక 8-9 సార్లు అట్లా వస్తాయి, కానీ కాకపోతే ఇంకా పత్తి అయితే మనకు వెళ్తుంది కదా అన్నట్టుగా ఇంకా దాన్ని ఖాళీగా ఉంచడం ఎందుకని అట్లా పత్తి అయితే పెట్టుకుంటున్నాము ఒక 3 years నుంచి. చూడండి, ఒక 2 లైన్లు అయితే కంప్లీట్ చేసిన ఆల్రెడీ. టైం కొంచెమే, ఒక 1/2 hour అట్లా పడుతుంది, మరీ ఎక్కువ టైం కూడా పడుతుంది ఎందుకంటే చిన్న పెరడు కదా, అందుకోసమని. ఇంకా పక్కకైతే చిన్నమ్మ వాళ్ళు కూడా ఈరోజే పెట్టిండ్రు. అయితే అక్షయ వాళ్ళకి పెట్టింది అయితే ఇంకా ఒక్కదాన్ని చేసుకుంటాను కదా అని వచ్చింది. ఇంకా నేను కూడా వేస్తా అక్క అని వచ్చింది. ఒక 2 లైన్లు అయితే ఆమె కూడా వేసింది. అట్లా వేసుకోవడం వల్ల కొంచెం పని అయితే తొందరనే అయిపోయింది. 1/2 hour అని చెప్పినా కదా, 1/2 hour పడుతుంది, అంతే, ఎక్కువ ఏం పడుతుంది. కానీ కాకపోతే కంది వేసినప్పుడు అయితే చాలా ఇబ్బంది అనిపించేది. ఆ గడ్డి పీకేస్తా అంటే ఇంకా అట్లా. ఇప్పుడు ఈ పత్తి వేసినాం అనుకో, మంచిగా కొంచెం చాళ్ళలో రొప్పించుకోవచ్చు. ఇంకా మనం చాళ్ళల్లో ఖాళీగా ఉన్న టైంలో, అంటే నేను పనికి వెళ్ళిన టైంలో అట్లా ఇంకా చేసుకుంటా అంటే ఓకే. ఇప్పుడైతే మంచిగానే ఉంది, మంచిగానే చేసుకుంటున్నాము. ఇంకా నేను ఆ పత్తి విత్తనాలు పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ మధ్యాహ్నం ఎంతో ఒక 1/2 hour పట్టింది కదా, ఇంకా ఖాళీగా ఉండి ఏం చేయాలి, శ్రేష్ఠకి అయితే బుక్స్ తీసుకొచ్చి 5 days అవుతుంది. ఇంకా 5 days నుంచి ఇంకా నేనైతే ఈ పుట్టలు అనేవి దీనికి ఇంకా వేయలేను. అంటే ఇప్పుడైతే తీసుకొని రాకండి అని చెప్పిండ్రు స్కూల్కి. అంటే వాళ్ళు చెప్తారట ఇప్పుడు తీసుకొని రమ్మంటారు అనేది. పిల్లలందరూ తీసుకోవాలి కదా, స్కూల్లో ఉన్న పిల్లలందరూ తీసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇంకొకసారి క్లాసెస్ స్టార్ట్. అంటే ఆల్రెడీ పెద్ద క్లాస్ వాళ్ళకి స్టార్ట్ అయినాయి, కానీ ఈ చిన్న పిల్లలు కదా వీళ్ళకి ఇంకా స్టార్ట్ కాలేవు. అట్లా ఇంకా కొంతమంది న్యూ జాయినింగ్స్ అట్లా ఉంటారు కదా, న్యూ అడ్మిషన్స్ అట్లా, అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బుక్స్ తీసుకురమ్మన్నారు. మరి మండే నుంచి తీసుకురమ్మంటారు కావచ్చు, తెలియదు. కానీ ఈరోజు ఇంటికాడ ఉట్టిగానే ఉన్నా కదా, పని అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఖాళీ ఉండి అని ఇంకా వీటికైతే ఇంకా పుట్టలు వేయడం అనేది అయితే ఇంకా స్టార్ట్ చేసిన. ఇదిగోండి, ఇంకా నోట్బుక్స్ ఇవన్నీ ఇంకా చూస్తున్నా. చూడండి, అన్ని డ్రాయింగ్స్ తోటి, పెయింటింగ్స్ తోటి, ఇంకా దానికి మళ్ళీ ఆ పెయింటింగ్స్ అంటే ఆ డ్రాయింగ్కి సంబంధించి, ఆ బొమ్మలకు సంబంధించి స్టోరీస్ అట్లా అవన్నీ ఉన్నాయి. మరి వాళ్ళకు అంటే ఈజీ మెథడ్లోనే ఉన్నాయి, ఈజీగా పిల్లలు క్యాచ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఈ రోజులలో ప్రతి దాంట్లో నాలెడ్జ్ ఎక్కువనే ఉంటుంది కదా పిల్లలకు. కానీ ఇంకా కొంచెం వాళ్ళ స్టడీ పరంగా ఇంప్రూవ్మెంట్ కావాలి కదా అని అదంతా ఇంగ్లీష్. ఇంకా మరి మా శ్రేష్ఠ ఎట్లా నేర్చుకుంటాడో, ప్రతి దాంట్లో యాక్టివ్గానే ఉంటాడు. ఇంకా మరి స్టడీ విషయంలో ఎట్లుంటాడు అనేది చూడాలి. కానీ నాకైతే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయండి. ఇంకా ఈ పుట్టలు ఇవన్నీ వేస్తుంటే మేము 5 అక్క చెల్లెళ్ళం అన్నదమ్ములము. కానీ మేము 3 members అయితే ఒకసారి స్కూల్కి వెళ్ళే వాళ్ళము. ఇంకా చెల్ల తమ్ముడు ఎక్కువ చిన్నోళ్ళు కాబట్టి వాళ్ళు అప్పుడు రాలేరు.
అంటే నాకు గుర్తున్న ఏజ్‌లో ఇంకా మా నాన్న అయితే మా ముగ్గురిని తీసుకెళ్ళి సార్లు నోట్స్‌లు రాస్తారు కదా! అవన్నీ షాప్‌కెళ్ళి ఇంకా ముగ్గురిని తీసుకొని ఒక్కటే రోజు తీసుకొని పోయి ఇంకా కొనిచ్చేటోడు. కొనిచ్చిన తర్వాత ఇంకా పుట్టలేసుకోవడానికి కూడా మాకొక్క రోజంతా పట్టేది. కానీ అప్పుడు న్యూస్ పేపర్ తోటి యేసుకునేవాళ్ళము. న్యూస్ పేపర్ తోటి యేసుకొని పిన్స్ కొట్టుకునేవాళ్ళము. అప్పుడు ఇవి అయితే మా రోజుల్లోనైతే ఇవి అయితే ఇంకా అంటే మాది మధ్య తరగతి ఫ్యామిలీ కాబట్టి కొంచెం ఏమో అంత గుర్తులేదు నాకైతే. కానీ న్యూస్ పేపర్ తోటైతే మేము యేసుకుంటోళ్ళం. నాకైతే అది గుర్తుంది. అమ్మ మాతో పాటు కూర్చొని యేసేది డే అంతా. పాపం అప్పుడు కొన్ని వందలల్లో అందరికచ్చేటియి. కానీ ఇప్పుడు ఒక్కరికి కొనాలన్నా కొన్ని వేలయితన్నాయి. అట్లా మారినాయి రోజులు. ఇంకా మా బాబుకైతే కొంచెం డబ్బులు ఎక్కువనే అయినాయి. అంటే మా బడ్జెట్‌కి ఎక్కువనే అనిపించింది. కానీ కాకపోతే తప్పది. అట్లా తీసుకున్నామన్నట్టు. కానీ నిజంగా అమ్మ వాళ్ళప్పుడు ఎంత కష్టపడేటోళ్ళో ఇప్పుడు నాకు అర్థమైతుంది. నేను ఇవన్నీ ఏస్తా అంటే, చూస్తా అంటే. కానీ నేను నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. నా కొడుకుని ఇట్లా పుట్టలేసి ఇస్తా అంటే నిజంగా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడు మన కోసం వాళ్ళంతా కష్టపడితేనే మనం ఇప్పుడు ఇది పెరిగినాం, ఇంతున్నాం, ఇట్లున్నాం గదా అని. నిజంగా మనకంటూ టైం వచ్చినప్పుడు తెలుస్తది. ఎవరి విలువైనా గూడా తల్లిదండ్రులదైనా, ఇంకెవరిదైనా అట్లా నాకైతే అట్లా అనిపించింది. ఇప్పుడు నేను ఇవన్నీ చేసుకుంటా అంటే అమ్మ వాళ్ళు మా కోసం గూడా అంతా కష్టపడ్డరు గదా అని. ఇదిగోండి ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది బట్టలేయడము. ఇంకా స్టిక్కర్స్ చూపించిన గదా నేను. ఆ స్టిక్కర్స్ అయితే ఎయ్యాలే. ఒక 2 నోట్స్‌లకైతే తక్కువ పడ్డది. అది అది అనేది ఆ పుట్టలనేటియి. ఏమో నేనైతే పుట్టలంటానా మరి రైట్ ఇంకేమంటరో. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా స్టిక్కర్స్ గూడా యేస్తే ఇంకా నా కొడుకు అయితే ఇంకా స్కూల్‌కైతే రెడీ అయిపోయినట్టే బుక్స్ అన్నీ. ఇంకా అన్నీ సర్ది పెడితే ఇంకా వాళ్ళెప్పుడు తీసుకురమ్మంటే అప్పుడు తీసుకురావాలి. ఇప్పుడు నేను యేసేదైతే డైరీ అది. ఇంకా డైరీలో మనకి ఇంకా వాళ్ళ వర్క్ అంతా రాస్తారు. మనం చూసి ఇంకా పిల్లలకు చేయించాలి గదా వర్కు. అట్లా ఓకేనా. మీకు గూడా అంటే నేను నా చిన్ననాటి జ్ఞాపకాల కోసం నేను మాట్లాడుతున్నప్పుడు మీకు గూడా ఏమన్నా గుర్తొస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అనేది ఒక లైక్ అనేది ఇవ్వండి. మీరిచ్చే లైక్ అయితే వ్యర్థం అనేది కాదు. నాకు ఇంకా వీడియోస్ చేయాలన్న ఒక మోటివేషన్ మీరు కలిగించిన వాళ్ళవుతారు. సపోర్ట్ చేయండి మమ్మల్ని. ముఖ్యంగా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు కూడా ఈ విధంగా మీ పిల్లలకు ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసి ఉంటే నేను కూడా కంప్లీట్ చేసిన అక్క అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్. ఒక చిన్న మెసేజ్ పెట్టడం వల్ల నాకైతే కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతుంది. అట్లా కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. ఓకేనా మరి. మా ఛానల్‌తో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈరోజైతే నా డే ఈ విధంగా గడిచింది. ఇంకా కొన్ని చిన్న పనులు కంప్లీట్ చేసుకున్నా. కానీ ఇది మీకు చూపించాలని నేనైతే ఇది వీడియో చేసిన. ఓకేనా మరి. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.